మున్సిపల్ షెడ్యూల్ అప్రజాస్వామికం నిన్ననే చెప్పినాం మేము. బీఆర్ఎస్కు సోయి లేకముందే చెప్పిన నేను, బీఆర్ఎస్ మేల్కోకముందే చెప్పిన నేను. ఈ పురపోరుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ అనేది అప్రజాస్వామికం, ఎవ్వరు మేలుకోకముందే దొంగ దెబ్బలు కొట్టాలని చేస్తున్న ఆలోచన ఇది. ఇటు ప్రతిపక్షాలను కావచ్చు, లేకపోతే ఆశావాహులను కావచ్చు దొంగ దెబ్బ కొట్టడానికి కాంగ్రెసు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక దుస్సాహసం ఇది, ఒక దుర్మార్గమైన ఆలోచన అని నిన్ననే చెప్పిన. నిన్న అంతా మీరంతా నోట్లో బెల్లంగడ్డలు పెట్టుకున్నట్టు పెట్టుకొని కూర్చుంటుంది. నిన్న రోజంతా వేస్ట్ అయ్యా. ఇక రేపు ఒక్కరోజే మిగిలి ఉన్నది. ఈ గడువు పెంచుతారో పెంచారో తెలియదు. మీ బీఆర్ఎస్ పార్టీ కంటే చాలా ఫాస్ట్గా ఉన్నాం మేము కాంగ్రెస్ కుట్రలను పసిగట్టడానికి. మీరేం ఫైటర్స్ రాబాయి, అంత పెద్ద పార్టీ పెట్టుకుని ఫైట్ చేయలేరు, మీరు ఏం చేయలేరు. మున్సిపల్ షెడ్యూల్ అప్రజాస్వామికం, నామినేషన్లకు 4 రోజులైనా 4 రోజులు ఎక్కడిది సన్యాసులారా, 3 రోజులే. 28, 29, 30 3 రోజులు అవుతుంది కానీ 4 రోజులు ఎట్లయితుంది? తెలివి లేదు, పాలు లేదు, ఎవరిని పడితే వాడిని కూర్చోబెట్టుకొని మళ్ళీ లీడర్లని ముత్తారు మీరు. 4 రోజులు ఎక్కడ ఇచ్చిండ్రు? 3 రోజులు ఇచ్చిండ్రు. 27 సాయంత్రం వేసిండ్లా నోటిఫికేషన్లు, 28, 29, 30 3 రోజులే ఇచ్చిండ్రు. 3 రోజులలోనే అభ్యర్థులు అన్నీ తయారు చేసుకోవాలని ఇచ్చిండ్రు. ఈయనేమో 4 రోజులు అంటాను. ఈ పేపర్ కన్నా సిగ్గు లేదు, మీరే రాసుకొత్తారు కదా 3 రోజులని. నామినేషన్లకు 4 రోజులైనా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి నిర్ణయం. మేడారంలో అందరూ బిజీ, డాక్యుమెంట్లకు టైం చాలదు, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు సరికాదు. సోమభరత్ మేమేమన్నాం? ఈ మహాజాతరకు సంబంధించి ఒక మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ప్రజల దృష్టి, అదేవిధంగా అభ్యర్థుల దృష్టి మేడారం మీద ఉన్నది. మేడారం ఈ 3 రోజులకు సంబంధించి ఈ మహాజాతర ముఖ్య ఘట్టం ఈ 3 రోజులే ఉంటుంది. దాంట్లో ప్రజలందరూ బిజీ ఉంటారు, దాంట్లో అభ్యర్థులందరూ బిజీ ఉంటారు. ఈ టైంలో దొంగ దెబ్బ కొట్టాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసినట్టు కనబడుతున్నది. దీని తక్షణమే ఎలక్షన్ కమిషన్ వారు ఈ గడువును ఉపసంహరించుకొని కొత్త గడువును పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం న్యూస్ ద్వారా అని నిన్ననే చెప్పినాం. ఇప్పటికైనా చెప్తున్నాం, ఎలక్షన్ కమిషన్ వారు దీన్ని ఇంకొక 3-4 రోజులు ఈ వ్యవధిని పెంచాలని, ఈ గడువును పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్కు సోయి రాకముందే, బీఆర్ఎస్ చెప్పకముందే న్యూస్ ఛానల్ ద్వారా చిలుక ప్రవీణ్ ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పిండు. మీరు ఇప్పుడు సోయికొచ్చిండు అంటే మా ఛానల్ మీరు చూస్తానన్నట్టు సంతోషం.